నిమిషం మాట్లాడండి బాబు గారు కొంచెం మంచిగా ఇప్పిస్తాం మీడియాలో వచ్చేది సార్ మీరందరూ బయట వచ్చారు అలా నేను మాట్లాడుతున్నాను వినపడుతున్నాయి కదా వినపడుతున్నాయి కదా చదువు అనేది మన జీవితాలను మార్చేస్తాం. ఇంకా నేను అడిగా కదా కుటుంబాలు కూడా మనకి ఏంటంటే చాలా మంది కౌలు రైతులు ఉండొచ్చు, తాపీ వేసుకున్న బాబు గారు నాకు చెప్పింది ప్రభుత్వ విద్యని బలోపేతం చేయాలి. స్కూల్ అవ్వచ్చు, 11th to 12th ఇంటర్మీడియట్ అవ్వచ్చు, ఉన్నత విద్య కూడా కావచ్చు. మీరందరూ బాగా చదవాలి. చదువు ఉన్నాయి దాంట్లో ప్రధానం ఏంటంటే ప్రైవేట్ రీతిగా మన ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దాలి. దాంట్లో ఉపాధ్యాయులు మీరు బాగా చదవాలి, మళ్ళీ గౌరవ ప్రజలు చదవాలి, ఉన్నత విద్య కూడా అక్కడితో ఆపుకోదు, పై చదువులు కూడా చదవాలి. పరిస్థితి లేదు. ఒక్కసారి ఉద్యోగం వస్తే మీ జీవితాలు కాకపోతే మీ కుటుంబం వాళ్ళ జీవితాలు, కుటుంబ సభ్యుల జీవితాలు కూడా మారుతాయి. సీరియస్ గా తీసుకోవాలి. అందుకే నేను మంత్రి ఏంటంటే ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ గతంలో 2019లో ఇచ్చేవాడు, అంతా ఆపేశారు. నేను చిన్న లేదు టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని విషయం. అంతేకాదు దీనికి కూడా రేటింగ్ ఇస్తాం పిల్లలకి. ఇంటర్నల్ మార్క్స్ బట్టి మిమ్మల్ని కూడా క్లాసిఫై చేసి ఎవరైతే చదువుకునే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సప్లిమెంటేషన్ ఎట్లా చేయాలి, గైడ్స్ ఎట్లా చాలా సీరియస్ గా తీసుకున్నాం. ఎందుకు భయపడుతున్నారు? మేడం గారు చెప్పారా మాట్లాడుతున్నారు? 2-3 రోజులు వచ్చి సార్ ఏమైనా కంగారు మీరు భయపడి మేడం గారు మీరు వచ్చి భయపడుతున్నట్టున్నారు. ఏమనుకుంటున్నాడు ఓకేనా? చెప్పు చెల్లి ఎందుకు భయపడాలి? సో మీ అందరిలో రాడు ఎవరు ఎక్కడుంది ప్రోగ్రామ్ ఏంటమ్మా మీ సైడ్ నుంచి మాకు ఫీడ్బ్యాక్ ఏంటమ్మా? ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే మీరు ఒక బ్యాచ్, మీరంతా మీ తర్వాత మీ జూనియర్స్ వస్తారు. సెకండ్ ఇయర్ ఏం చేస్తే బాగుంటుందని మీరు ఆలోచించారు. నాకు సలహా లేదు, అన్ని నాకు తెలుసని నేను ఎప్పుడు బాబు గారు ఎప్పుడు మాకు చెప్తారు. చంద్రబాబు గారు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రులు కానీ ఎప్పుడు నేర్చుకోవాలి, ప్రజలు ఏమవుతుందని తెలుసుకోవాలి. మీ దగ్గర మాకు సలహాలు ఉంటాయి, సూచనలు ఉంటాయి. రూమ్స్
గ్రౌండ్ అసలు చిన్న గ్రౌండ్ నేను కంపేర్ చేశాను. గ్రౌండ్ బాగుంది చెప్తాను. ఒకటి ఉంది ఏం తక్కువ గేమ్స్